హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజోడ్ సుమక్క షాపింగ్. ఈరోజు షాపింగ్ ఏం కాదండి, నేను మొన్న కార్తీక పౌర్ణమి రోజున మూలపాడులో ఒక టెంపుల్ ఉంటుందండి. మూలపాడు అంతా ఫారెస్ట్ ఏరియాలో కరెక్ట్గా మనకి బటర్ఫ్లై పార్క్ అంటారు మూలపాడులో. అక్కడ వరకు ఎప్పుడు ఎలా ఉంటుంది, కానీ అక్కడ నుంచి లోపలికి అయితే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఎలో చేస్తారండి. అసలు ఈ ఫారెస్ట్ ఏరియాలో ఈ టెంపుల్ అనేది ఒక్కసారైనా దర్శించుకోవాలి. కానీ ఇయర్‌కి ఒక్కసారే తీస్తారు. సంవత్సరానికి ఒక్కసారి ఈ టెంపుల్‌ని అయితే తీస్తారనమాట. అంటే భక్తులకి అనుమతిస్తారు దర్శనానికి. ఫారెస్ట్ ఏరియా కాబట్టి అసలు ఎప్పుడు ఎలో ఉండదండి జనాలకైతే. పౌర్ణమి రోజు, అది కూడా కార్తీక పౌర్ణమి రోజు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అక్కడ ఉన్న స్వామివారి టెంపుల్‌కి మనకి దర్శనానికి అనుమతి అయితే ఇస్తారు. స్వామివారు ఎవరంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. చాలా చిన్న టెంపుల్. అంతా ఫారెస్ట్ ఏరియా అండి. అడవిలో నుంచి అట్లా లోపలికి వెళ్ళాలి. మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ ఉంటాయి. అక్కడ వాటర్ ఫాల్ దగ్గర ఒక వెహికల్ అయితే ఆగిపోయింది. అంటే అందులో కూరుకుపోవడం, అదే టైర్ కొంచెం ఆగిపోయింది అనమాట. అది కొంచెం ఫాస్ట్ గా వెళ్లాల్సి ఉంటది. అక్కడ ఆగిపోయేసరికి కొంచెం జనాలు తోస్తున్నారు. ఇలా మధ్య మధ్యలో మనకి ఏంటంటే వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. చక్కగా చూడాల్సిన ప్లేస్ అండి. అది కూడా ఇయర్ లో వన్స్ మాత్రమే తీస్తారు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చు. అది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఫుల్ వీడియో కూడా మనం లాస్ట్ అంటే 2 years బ్యాక్ చేశాను. మీకు లాస్ట్ లో దాని thumbnail అయితే ఇస్తానండి, చూడండి. మనకి ప్లేలిస్ట్ ఉంది కదా, ప్లేలిస్ట్ లో టెంపుల్స్ ఉంటది ప్లేలిస్ట్. ఆ టెంపుల్స్ లోకి వెళ్ళిన తర్వాత మూలపాడు అడవిలో ఆలయం ఉంది తెలుసా అని ఒక టైటిల్ అయితే పెట్టాను అనమాట లాస్ట్ ఇయర్. అదొకసారి చూడండి. మేము గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. మాకు బాగానే ఉందండి ఇక్కడ. ఎలా తెలిసిందండి ఇక్కడ మేము వేరే వాళ్ళ గురించి వచ్చామండి. వేరే వాళ్ళు వస్తుంటే వాళ్ళమ్మట వచ్చాము. వాళ్ళమ్మట వచ్చిన దగ్గర నుంచి మాకు తెలిసింది. స్వామి ఎలా వెళ్తారు ఇక్కడ? అసలు ఎప్పటి నుంచి, ఎంత కాలం అవుతుంది? వాళ్ళు చాలా కాలం అయిందండి. గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిందండి. మనకు అప్పుడు తెలవదు. మా మటుకు 10 సంవత్సరాల మటుకు తెలుసు. 10 సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? వస్తానే ఉన్నామండి. సంవత్సరం ఏదైనా ప్రాబ్లం వచ్చి రాపోయినా గానీ మళ్ళీ మాకు సంవత్సరం వచ్చేస్తాం. ఓకే. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి? మేము గత 6-7 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 6-7 సంవత్సరాల నుంచి వస్తున్నారు. మీకు ఎలా తెలుసు? మాకు ఇలాగా ఎవరో వచ్చిన వాళ్ళ ద్వారానే తెలిసింది. ఇక్కడికి వచ్చి పూజలు చేసే వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు పుట్టింటోళ్ళకి కళలో కనపడి ఆంజనేయ స్వామి చెప్పాడంట. వాళ్ళే ప్రతిష్ఠ చేశారంట ఇక్కడ. ఇంకా అప్పటి నుంచి ఒకళ్ళ ద్వారా తెలుసుకొని ఇప్పుడు అట్లా జనాలు ఎక్కువైపోయారు. బాగా ట్రాక్టర్లు పెడతారు ఇక్కడ మూలపాడు నుంచి. 10-15 ట్రాక్టర్లు పెడతారు. ఆ ట్రాక్టర్లు వాళ్ళు తీసుకెళ్లి మళ్ళీ రోడ్డు మీద దింపుతారు అందరినీ. స్వామి ఘాటు మటుకు మహాత్యంగల దేవుడు. ఏదైనా అనుకున్నా జరుగుతాయి. ప్రతి అంటే ఇప్పుడు సంవత్సరానికి ఒక్క రోజే, సంవత్సరానికి పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు ఒక్క రోజే స్వామిని చూపిస్తారు దర్శించుకోవడానికి. తర్వాత అసలు ఈ జనసంచారం అసలు ఉండదు అడవిలో, అసలు రానివ్వరు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి? మేము ఈ సంవత్సరం నుండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ బాగుందన్నారని చెప్పి ఒకసారి చూద్దామని వచ్చాము. పర్వాలేదు, ఇక్కడ అంతా వాతావరణం అంతా బాగుంది. స్వచ్ఛంగా స్వామి అని చెప్పారు. దేవుడి దగ్గర గతుకులు ఏ ఇబ్బంది లేకుండా దేవుడు మమ్మల్ని చల్లగా ఇక్కడ చేర్చాడు. ఈ పౌర్ణమి రోజు బాగా విశిష్టత ఉందని చెప్పారు. అందుకని దేవుడి దగ్గర ఎప్పటి నుంచో అనుకున్నాము, కానీ ఇప్పుడు కుదిరింది. దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నారండి? విజయవాడ నుంచి వస్తాం. విజయవాడ నుంచి. ఎక్కడి నుంచి వస్తున్నాము నువ్వు? విజయవాడ నుంచి వస్తాం. విజయవాడ నుంచి. ఎలా ఉంది ఇప్పుడు వచ్చావు కదా? అందరితో కలిసి వస్తే ఎంజాయ్మెంట్ బాగుంటుంది. అయితే ఇలాంటి ప్లేస్ ఎప్పుడు చూడలేదు కదా, బయట ఎప్పుడైనా వెళ్ళావా? ఇలాంటిది ఎప్పుడు వెళ్ళలేదా? ఈ ఫారెస్ట్ ఏరియా అంతా ఎలా ఉంది? ఫ్యామిలీతో వస్తే, ఫ్రెండ్స్ తో అయినా కానీ ఎంజాయ్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అండి. చాలా బాగుంటుంది. అంతా ఫారెస్ట్ ఏరియా అన్నమాట. చాలా చల్లగా ఉంటుంది. చక్కగా ప్లేస్ కూడా చాలా బాగుంటదండి. ఈ ఒక్కరోజు మాత్రం ఇక్కడ ఒక తిరణాల్లా ఉంటదండి నిజంగా. అంత బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు అంటే ఇప్పుడు కార్తీక మాసంలో వనభోజనాలు ఎలా చేస్తారో అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారండి. భోజనాలంతా కూడా స్వామివారి ప్రసాదం తిని రావచ్చు అన్నమాట. అంత బాగుంటాయి. అంతా కూడా భోజనాలు అవి కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. అసలు టెంపుల్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి. మంచి అంటే మహత్యం ఉన్న స్వామివారు అని అయితే చెప్తున్నారు. అక్కడ వచ్చిన భక్తులందరూ కూడా
ఈ ప్రతి సంవత్సరం కూడా జనాభా పెరుగుతున్నారు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు వీడియో తీశారు 2 years బ్యాక్. అది మీకు చెప్పాను కదా థంబ్నెయిల్ ఎలా ఉంటుంది అనేది. నేను లాస్ట్లో మీకు థంబ్నెయిల్ పిక్ అయితే ఇచ్చాను. మరి టెంపుల్స్లోకి వెళ్ళి అంటే టెంపుల్స్ వీడియోస్ చేశాను, అదంతా కూడా ఒక ప్లేలిస్ట్ పెట్టాను. దానిలోకి వెళ్ళి చూస్తే మీకు తెలిసిపోతుంది ఈజీగా. లేదంటే మీరు మన ఛానల్లో ఒకసారి సెర్చ్ చేయండి, ఉంటుంది. అప్పుడు ఎంతమంది జనాభా ఉన్నారో ఇప్పుడు ఎంతమంది వచ్చారో కూడా మీకు తెలుస్తుంది అనమాట. వంటలన్నీ కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తారండి వచ్చిన వాళ్ళందరికీ. నిజంగా మనుషులు వెళ్ళడమే అక్కడికి చాలా కష్టం. అలాంటిది వాళ్ళు అక్కడ వంటలు చేసి నిజంగా భోజనాలు కూడా అరేంజ్ చేస్తున్నారంటే అసలు నిజంగా చాలా చాలా కష్టం అండి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కార్తీక మాసం కాబట్టి అందులో పౌర్ణమి ఒత్తులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడే వెలిగించుకోవచ్చు. చక్కగా చాలా బాగుంటుందండి. మంచి ప్లేసు, చూడాల్సిన ప్లేసు. మీకు ఎవరైనా నచ్చితే కనుక విజిట్ చేయండి. అక్కడికి ఎలా వెళ్ళాలంటే మూలపాడు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ట్రాక్టర్లు అవి కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారండి. మన వెహికల్తో వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు, లేదు అంటే ట్రాక్టర్లు అయితే ఫుల్ అయిపోయి వస్తాయండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కొంతమంది ట్రాక్టర్లు ఏంటంటే ఫుల్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కించుకోరు. లేదు మనం ఏదైనా వెహికల్ వేసుకెళ్తే చక్కగా వెళ్ళిపోవచ్చు అండి. అడ్రస్ కూడా రూట్ కూడా స్ట్రైట్ రూట్ అనమాట. మూలపాడులో బటర్ఫ్లై పార్క్కి వెళ్తే అక్కడ నుంచి స్ట్రైట్ రూట్ అండి, అక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. చాలా మంది వెళ్తూనే ఉంటారు, ఈ ఒక్క రోజే కాబట్టి ఎప్పుడు వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. బండి మీద వెళ్ళిపోతారు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇట్లా వెహికల్స్ ఏమన్నా మనం వేసుకెళ్తే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. రోడ్డు కూడా అది బాగు చేశారు. లాస్ట్ టైంతో పోలిస్తే ఈ ఇయర్ అయితే చాలా బాగుందండి. ఫెసిలిటీస్ అన్ని కూడా బాగున్నాయి. ఇక్కడ టెంపుల్ అన్నాను కదా, ఇదండి టెంపుల్. చాలా చిన్న టెంపులే కానీ ఆ స్వామివారి మహత్యమో ఏమో చాలా మంది భక్తులు వస్తున్నారండి. చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా భక్తుల సంఖ్య అనేది పెరుగుతుంది. చూస్తున్నారు కదా అసలు ఎంత క్రౌడ్ ఉందో. 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఇంతమంది అయితే లేరు, కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా మంది జనాలు వచ్చారండి. స్వాములు, భవానీలు, మామూలుగా భక్తులు, ఇట్లా మనం చాలా మందిని చూస్తున్నాము. ఎంతమంది క్రౌడ్ ఉన్నారో చూడండి. ఫారెస్ట్ ఏరియా కదా, చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఇదంతా క్రౌడ్ అన్నమాట. మొత్తం అంతా ఇలాగా దట్టమైన అడవిలాగా ఉంటుంది. ఈ ఒక్క రోజు మాత్రం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఈ టెంపుల్ కి ఎలో చేస్తారు. ఇక్కడ థంబ్నెయిల్ ఇచ్చాను చూడండి, మన ఛానల్లో ఈ థంబ్నెయిల్ ని చెక్ చేస్తే మీరు ఇంకా ఫుల్ వీడియో డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.